హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుల్ టైప్. నా పేరు రామ్ వెంకట్ శ్రీకర్. ఇప్పుడే కాంతారా చాప్టర్ 1 విచ్ ఇస్ అ ప్రీక్వెల్ టు కాంతారా ద లెజెండ్ 2022లో వచ్చిన మూవీ, దానికి ప్రీక్వెల్, ది హైలీ యాంటిసిపేటెడ్ ప్రీక్వెల్ చూసొచ్చా. చాలా థాట్స్ ఉన్నాయి, బట్ వాటికి వెళ్ళే ముందు హ్యాపీ దసరా టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. హ్యావ్ అ గ్రేట్ వన్ అహెడ్. కాంతారా అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చే విషయం ఏంటి? ఓకే, దాంట్లో చాలా విషయాలు డిస్కస్ చేస్తున్నారు, యూనో కాస్ట్, ఆపరేషన్, కల్చర్, భూతకోల, అవన్నీ. బట్ ఇన్ని విషయాలు ఉన్నప్పటికీ మైండ్లో నిలిచిపోయిన విషయం ఏంటంటే లాస్ట్ దోస్ 10 minutes ఆ ట్రాన్స్లోకి తీసుకెళ్ళిన మూమెంట్స్ ఉన్నాయి కదా, అవి దట్ హోల్ ద క్లైమాక్స్ ఇంకా గుర్తుంది. నేను థియేటర్లో చూసినప్పుడు నాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అని. ఐఎమ్ ప్రెటీ షూర్ కాంతారా మీరు థియేటర్లో చూస్తుంటే మీకు కూడా అది ఇంప్రింట్ అయిపోయి ఉంటుంది. సో రైట్ ఆఫ్ ద బ్యాట్ చెప్పేస్తున్నా, కాంతారా ఈ చాప్టర్ 1లో ఆ మూమెంట్స్ని రీక్రియేట్ చేయడానికి ఒక అటెంప్ట్ ఉంది. ఒక్క చోట కాదు, 2-3 చోట్ల. అండ్ టు బి వెరీ హానెస్ట్, నాకు కాంతారా 2 అనే సినిమాలో ఓకే ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, వాటి గురించి మనం డీప్గా మాట్లాడుకుందాం. కానీ ఎప్పుడైతే రిషబ్ శెట్టి గారికి ఆయన ఆ పూనకాలు వచ్చి గులిగా అంటారు కదా, ఎప్పుడైతే ఆయనది పొజెస్ చేసి ఆ అరుపు ఒకటి ఉంటుంది కదా, ద కాంతారా స్క్రీమ్, అది వచ్చినప్పుడు ఒక 2 to 3 instances డెఫినెట్లీ ఆ గూస్ బంప్స్ అయితే నాకు వచ్చాయి. ఆ పర్ఫార్మెన్స్కి, ఆ సౌండ్కి ఇట్ వాజ్ ఫెంటాస్టిక్. అండ్ కాంతారా 2లో కాంతారా చాప్టర్ 1లో నాకు అన్నిటికంటే నచ్చింది ఏంటంటే ది అంబిషన్, ద స్కేల్. అంటే ఐఎమ్ టెలింగ్ యూ గైస్, ఒక్క సీన్లో కూడా ఇది గ్రీన్ స్క్రీన్ షాట్ రా, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఎక్స్టెన్షన్ ఉందిరా, మనుషుల్ని ఎక్స్టెండ్ చేసి చూపిస్తున్నారు, ఒక ఫేక్నెస్ ఒక్క చోట కూడా కలగలేదు. ద సినిమాటోగ్రఫీ ఈజ్ బై అరవింద్ కశ్యప్ అండ్ ప్రొడక్షన్ డిజైన్ బై బంగ్లాన్. దే హ్యావ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. ఐఎమ్ నాట్ కిడింగ్, ప్రతి షాట్లోనే ఎఫర్ట్ ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఫస్ట్ హాఫ్లో ఒక రథంతో ఒక సీక్వెన్స్ ఉంటుంది. అది ఓకే, ఇట్ మైట్ నాట్ బి కంప్లీట్లీ ఒరిజినల్ యాజ్ అ కాన్సెప్ట్, బట్ ఇట్స్ అ వెరీ లాంగ్ సీక్వెన్స్. ఒక రథం, ఒక వీధి, సో మెనీ పీపుల్, లైక్ అ మార్కెట్ ప్లేస్ బ్యాక్ ఇన్ ద డే. ఇఫ్ యూ యాక్చువల్లీ థింక్ అబౌట్ ఇట్, ఇట్ ఈస్ జస్ట్ అ ప్లేఫుల్ సీక్వెన్స్ దట్ ఈస్ బీయింగ్ యూస్డ్ టు సెటప్ సంథింగ్ బిగ్గర్. అది సెటప్ మాత్రమే. ఆ సీక్వెన్స్ ఉండేది జస్ట్ ఒక బిల్డప్ కోసం మాత్రమే, కానీ దానికోసమే ఒక భయంకరమైన ఎఫర్ట్ కనిపిస్తుంది. ఐ వాజ్ జెన్యూన్లీ సర్ప్రైజ్ దట్ ఇంత ఎఫర్ట్ ఉందేంటి. ఈ సీక్వెన్స్ని చిన్నగా కావాలంటే ఒక 30 secondsలోనో, ఒక 1 minuteలోనో, నాట్ టు సే ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ లాంటి ఒక సినిమాలో వంద్యదేవన్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు కదా ఘాట్స్ దగ్గర నుంచి, అది ఫెయిర్లీ సింప్లిస్టిక్గానే ఉంటుంది. ఇది కూడా సర్వ్ చేసే పర్పస్ అదే, కానీ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ అండ్ ఉట్టిన ఎఫర్ట్ కాదు, లైక్ ది విజువల్స్ కూడా, ద హోల్ సీక్వెన్స్ అది ఎట్లయితే ఎగ్జిక్యూట్ చేశారో నాకు ఇంత ఎఫర్ట్ ఉందేంటి అనేది అనిపించింది. అండ్ సినిమా మొత్తంలో ఈ ఫీలింగ్ కలుగుతూనే ఉంటుంది, ఇంత ఎఫర్ట్ ఉందేంటి అని. అండ్ ఎఫర్ట్స్ మాత్రమే కాదు, ఆ ఎఫర్ట్స్ ట్రాన్స్లేట్ అయ్యాయి. ఆ అంబిషన్ ఉండడం కాదు, అరే నేను మైండ్లో ఇది అనుకున్నా కానీ పెద్దగా అచీవ్ చేయలేకపోయేలా కాదు. మైండ్లో ఏదైతే ఇమేజెస్ అనుకున్నారో అవి కనిపిస్తాయి స్క్రీన్ మీద. దిస్ టీమ్, ద సినిమాటోగ్రఫర్, ద కాస్ట్యూమ్ డిజైనర్, ద ప్రొడక్షన్ డిజైనర్, దే హ్యావ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అంటే ఒక బోట్ సెటప్ ఉంటుంది, ఆ బోట్లో నార్మల్ సీనే ఉంటుంది. ఆ సీన్ కింద మాట్లాడాలంటే ఇట్స్ నాట్ వెరీ ఇంట్రెస్టింగ్, నేను ఫ్లాస్లోకి వస్తా. బట్ ఇప్పుడు మంచి విషయాలు చెప్తున్నా కాబట్టి, ఆ బోట్లో ద నెంబర్ ఆఫ్ ప్రాప్స్ ఇన్ దట్ బోట్, ఆ బోట్ ఏంటంటే బేసికలీ వాళ్ళు ట్రేడర్స్ అనమాట, లైక్ కొనడం, అమ్మడం అవి చేస్తుంటారు వస్తువుల్ని. ది నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ దట్ బోట్ ఇన్ దట్ వన్ సీన్, బిందెల దగ్గర నుంచి లైక్ ఫోటో ఫ్రేమ్స్ లాంటివి, లైక్ సో మచ్ ఎఫర్ట్. అండ్ యానిమల్స్ పెట్టి కొన్ని షార్ట్స్ ఉంటాయి. దిస్ లిటరలీ బ్లూ మై మైండ్ బికాస్ టైగర్తో ఒక సీక్వెన్స్ ఉంటుంది, ఇట్ లుక్స్ డామ్ రియల్. ఉత్తినే చెప్పట్లా, ఐఎమ్ జెన్యూన్లీ సర్ప్రైజ్డ్ విత్ ద క్వాలిటీ ఆఫ్ విఎఫ్ఎక్స్, పర్టికులర్లీ విత్ యానిమల్స్. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా, ఇట్ ఈస్ ఐ థింక్ ఇట్ ఈస్ లైఫ్ ఆఫ్ పై లెవెల్ గుడ్. నాట్ జస్ట్ టైగర్స్ బట్ మీ క్యాట్స్ ఆల్సో. లైఫ్ ఆఫ్ పైలో కూడా ఉంటాయి కదా అవి, crazy, like great VFX. It feels very satisfying to see, okay, 100% well done VFX. So చెప్తున్నా కదా, కాంతారా 2, కాంతారా చాప్టర్ 1, VFX, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైనింగ్ ఫ్లాలెస్, పేరు పెట్టడానికి లేదు. Kannada cinemas most ambitious, and they have realized their ambition. It just doesn't exist on an aspiration level. You can see the results. So visuals paranga I'm completely satisfied. Now coming to writing.
ఇక్కడ ఐ హ్యావ్ ఇష్యూస్ విత్ కాంతారా 2. కాంతారాని మర్చిపోయి కాంతారా 2 చూడండి అంటే చూడలేం. హ్యూమన్లీ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్ హూ హాస్ సీన్ కాంతారా. ఎందుకంటే అది ఇట్స్ క్వైట్ ఫ్రెష్. 3 years అయింది. ఇట్స్ నాట్ లైక్ సమ్ 10 years 15 years. నో, ఇట్స్ క్వైట్ ఫ్రెష్ ఇన్ అవర్ మెమరీ. ఒక స్టోరీ కింద చూసుకుంటే దీనికి ఉన్న పర్పస్ ఏంటి అంటే, ఇఫ్ యూ రిమెంబర్ ది ఎండింగ్ ఆఫ్ కాంతారా ద ఫస్ట్ ఫిల్మ్, this opens with that. So the son asks, where did my dad go? What is the mystic nature of this forest? దానికి he's hearing a lore. చాలా చోట్ల ఫిల్మ్కి కావాల్సిన ప్యాకేజింగ్ లాగా అనిపిస్తాయి కొన్ని ఎలిమెంట్స్. అవి ఎలాంటివి అంటే, ఇప్పుడు కాంతారా ఫస్ట్ సినిమాలో కూడా కొంచెం హ్యూమర్ కొంచెం ఉంటుంది అనమాట. అది కొంచెం అడ్డం పడుతూ ఉంటుంది. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళ గ్యాంగ్లో ఉండే ఒక పర్సన్ హీస్ ట్రయింగ్ టు వూ ఉమెన్ అండ్ హ్యావ్ సెక్స్ విత్ దెమ్, దాన్ని పెట్టి కొంచెం కామెడీ అవన్నీ ఉంటాయి. కానీ అవి ఆ సినిమాలో పెద్దగా ఇబ్బంది ఎందుకు పెట్టామంటే, ఆ సినిమాని మనం యూ సీ ఇట్ త్రూ ద లెన్స్ ఆఫ్ మోర్ ఆఫ్ అ మోడర్న్, ఒక ప్రాపర్ కమర్షియల్ ఎంటర్టైనర్ విత్ అ డివైన్ ఎలిమెంట్. సో ఇట్స్ వెరీ మచ్ అ మోడర్న్ కమర్షియల్ ఫిల్మ్ లాగా కాంతారా ప్యాకేజ్ అయి ఉంటుంది. కాబట్టి ఆ ఇష్యూ మనకు అక్కడ కనిపించదు. కానీ ఇక్కడ ఇట్ ఈస్ అ స్టోరీ బీయింగ్ టోల్డ్ టు ఎస్టాబ్లిష్ ద లెజెండ్ ఆఫ్ కాంతారా. ఈ వరల్డ్ ఏంటి, దాని బ్యాక్ స్టోరీ ఏంటి, లైక్ ఇట్స్ మచ్ మోర్ సీరియస్ ఇన్ టోన్. కాబట్టి అటువంటి విషయాలు ఇక్కడ వచ్చినప్పుడు అది స్టోరీ టెలింగ్ లాగా అనిపించక ఏదో ఫిల్మ్ ప్యాకేజింగ్ కోసం అనిపిస్తుంది. ఈ స్టోరీకి, ఈ కథకి ఒక కొంచెం ఎక్స్ట్రా సీరియస్ కాంటెక్స్ట్ అనేది ఒకటి ఉండడం వల్ల ఎందుకో ఈ సినిమా కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం అని చేసిన కొన్ని విషయాలు ఇబ్బందికరంగా ఉంటాయి. కాంతారా 2, కాంతారా చాప్టర్ 1 కూడా మోడర్న్ కమర్షియల్ ఫిల్మే, కానీ ఈ కథకంటూ ఒక కాంటెక్స్ట్ ఉంది సినిమా లోపల అండ్ సినిమా బయట కూడా. సో అలా ఉన్నప్పుడు కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి ఫోర్స్డ్గా అనిపిస్తాయి. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ టువర్డ్స్ ది ఎండ్ ఒక సీరియస్ మోడ్లో ఒక వార్ సీక్వెన్స్ జరుగుతున్నప్పుడు మధ్యలో క్యారెక్టర్లకి కొన్ని కామెడీ మూమెంట్లు పెట్టడము, అలాంటివి థియేటర్లో నవ్వచ్చు జనాలు. ఐఎమ్ షూర్ దేర్ మైట్ బి టేకర్స్ ఫర్ దాట్. బట్ నాకు అది ఎందుకో ఈ సినిమాకు ఉన్న ఒక సిన్సియారిటీని, ఒక హానెస్టీని క్వశ్చన్ చేసేటట్టు అనిపించింది. అండ్ ఇప్పుడు స్టార్ వార్స్ ది ప్రీక్వెల్ వచ్చింది అనమాట, ఫ్యాంటమ్ మెనస్ అని చెప్పి. దాంట్లో దానికి అది సినిమా అప్పుడు వచ్చినప్పుడు చాలా ట్రాల్ అయ్యి, ఎందుకు చాలా క్రిటిసిజం వచ్చిందంటే దానికి, అరే మేము ఇక్కడ ఈ స్టార్ వార్స్ లోరు, ఆ యూనివర్స్ దాని గురించి చూడడానికి వస్తే మీరేంట్రా ఇంటర్ గెలాక్టిక్ టాక్సేషన్ గురించి, స్లేవరీ గురించి, ఈ బోరింగ్ విషయాల గురించి మాట్లాడుతున్నారు ఏంట్రా అనేది అప్పుడు స్టార్ వార్స్ ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. దానికి కొంచెం ప్యారలల్ డ్రా చేయాలి అంటే కాంతారా 2, కాంతారా చాప్టర్ 1లో ఇట్స్ చాలా సినిమా వాట్ యు కాల్ ఇట్లానే ట్రేడింగ్, ఈ వ్యవసాయం, లైక్ బిజినెస్లు, వాటి గురించి కొంచెం ఫోకస్ చేస్తుంది. ఓకే, ఐ అండర్స్టాండ్ దే ఆల్ లీడ్ అప్ టు సంథింగ్. బట్ ఎందుకో వాటి మీద కూడా అంత ఒక బాంగ్రాని చూపిస్తారు, ఒక పోర్ట్, వాటి మీద అంత టైం స్పెండ్ చేయడం కూడా వీఆర్ లైక్ అట్లీస్ట్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ let's go to the folk part, let's go to the lower part sooner అనే ఫీలింగ్ అయితే, ఒక రెస్ట్లెస్నెస్ అయితే నాలో ఉన్నింది. ఫస్ట్ హాఫ్లో ఎస్టాబ్లిష్ అయిన లవ్ సీక్వెన్సెస్ అవి కూడా కొంచెం బోరింగ్గానే ఉంటాయి, ఫ్లాట్గానే వెళ్తుంటాయి అవి కూడా. అండ్ ఏదో ఉత్తిగా నిట్పిక్ చేయడం కాదు, అవి రన్ టైం కూడా చాలా ఎక్కువ ఉంటాయి. వాటికి సెకండ్ హాఫ్లో మళ్ళీ రీకాంటెక్చువలైజేషన్ ఉంటుంది. కానీ ఇది ఇక్కడ చూస్తున్నంతసేపు అయితే దే వర్ నాట్ దాట్ ఎక్సైటింగ్. బట్ రుక్మిణి వసంత్ గ్రేట్ పర్ఫార్మెన్స్, హ్యూజ్ ఫ్యాన్. సో చెప్తున్నా కదా, పేసింగ్ సినిమాలో కొంచెం ఆఫే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం ఇన్కన్సిస్టెంట్గానే ఉంటుంది. సెకండ్ హాఫ్ ఒక జోన్కి వచ్చాక ఇట్ టేక్స్ ఆఫ్. అండ్ నేను స్టార్టింగ్లో చెప్పిన 2 to 3 గూస్ బంప్ మూమెంట్స్, ఆ సీక్వెన్స్ ఉంటాయి, కానీ మధ్యలో కొంచెం స్టోరీ టెల్లింగ్ ఫ్లాట్గానే ఉంటుంది. ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్. కానీ ఆ 2 to 3 గూస్ బంప్స్ మూమెంట్స్ తప్ప మిగిలిందంతా సినిమా అంతా నాకు చాలా ఫ్లాట్గానే వెళ్ళినట్టు అనిపించింది, ఈవెన్ దో ఇట్ వాజ్ విజువలీ స్టన్నింగ్. అండ్ అనదర్ మేజర్ ప్లేయర్ ఇస్ అజనీష్ లోక్నాథ్. ఐ థింక్ హీస్ ఫెంటాస్టిక్. చాలా సీన్స్లో ఆ కాంతారా ఎఫెక్ట్, ఆ ఇంపాక్ట్ ఉందంటే ఆయన స్కోర్ దానికి చాలా హెల్ప్ చేసింది. ఇన్ అ వే కాంతారా 2, కాంతారా చాప్టర్ 1 అనేది ఫస్ట్ సినిమాని ఏ రకంగానూ రూయించేయలేదు ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఈ సినిమా తీయడం వల్ల ఆ సినిమాకి ఏమైనా కీడా, ఆ సినిమా మీద ఇంప్రెషన్ పోద్దా అంటే లేదు. ఇది కాంతారా 1ని ఏ రకంగానూ డిస్టర్బ్ చేయదు. దానికి ఉన్న ఇంపార్టెన్స్ని ఖచ్చితంగా టెయింట్ అయితే చేయదు. కానీ డిడ్ ఇట్ యాడ్ ఎనీథింగ్? ఆ కాంతారా 1 కంటే ఒక గ్రేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిందా అంటే నాకైతే అనిపించలేదు. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ హైస్
కాంతారా ఎటువంటి హైస్ ఇచ్చిందో ఇది కూడా అటువంటి హైసే ఇచ్చింది. కానీ దాన్ని మించిన ఒక హైయో లేకపోతే దాన్ని మించిన ఒక ఎక్స్పీరియన్స్, దాన్ని మించిన ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిందా అంటే నాకైతే ఇవ్వలేదు. ఎందుకంటే కాంతారా 1 అది ఎటువంటి హైస్ ఇచ్చిందో ఇది కూడా హైస్ ఇవ్వడానికి చూస్ చేసుకున్న మెకానిజం సేమ్ థింగ్ కాబట్టి. సో నాకైతే కాంతారా 1 మెమరబుల్గా ఉంటుంది. అండ్ ఐ జెన్యున్లీ ఫీల్ దట్ ఈస్ అ ఫార్ సుపీరియర్ ఫిల్మ్, దట్ ఈస్ అ ఫార్ వాట్ యూ కాల్ కన్సిస్టెంట్లీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. ఇప్పుడు కాంతారాలో మనం ఎంత క్లైమాక్స్ అన్నా కూడా ఆ క్లైమాక్స్ దాకా కూడా సినిమా చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఒక మాస్ జోన్లో అది మీరు ఏమన్నా అనుకున్నా ప్రాపర్ ఒక గ్రౌండెడ్ ఒక ప్రాపర్ మసాలా సినిమా లాగా దాన్ని చూసినా కూడా దాంట్లో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఇట్ ఈస్ అ మచ్ మోర్ కన్సిస్టెంట్లీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ విత్ అన్ ఎక్స్ట్రీమ్లీ బ్రిలియంట్ క్లైమాక్స్. దీంట్లో ఆ హైస్, ఆ మూమెంట్స్, స్టాండ్అవుట్ మూమెంట్స్ దీంట్లో ఎక్కువ ఉంటాయి. కానీ ఆ స్టాండ్అవుట్ మూమెంట్స్ తీసేసి చూస్తే రెస్ట్ ఆఫ్ ఇట్ ఫెల్ట్ ఫ్లాట్, narrative wise, drama wise and emotion wise. But visually, like I already said, it's fantastic. That's it from this review. Do subscribe to Gulte Pro for more reviews and interviews. And once again, happy Dashara to you and your family.